బ్రాహ్మిన్ స్టైల్ పనసకాయ సాంబార్. ఇది కుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. అవునా, నిజమా? ఏ సాంబార్కైనా సరే నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇంగువ అన్నమాట. ఇది వేస్తున్నాను. ఎండమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నేను ఇంత వాడుతున్నాను. కెమెరామెన్ డోంట్ చెక్ ద కెమెరా. శనగపప్పు, మినగపప్పు. సో సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ముక్కులో వెళ్ళింది ఘాటు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ సమ్మర్ లో వంట చేయడం ఎంత కష్టం కదా. మీకు జోహార్లు. మా ఆయనకే ఫస్ట్ ముద్ద పెట్టాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మా వీడియో ఏంటంటే ఇక్కడ చూడండి, నా ఫేవరెట్ వెజిటబుల్ ఇది. ఏంటో తెలుసా? పనసకాయ. పనసకాయలో మా యూట్యూబ్ ఛానల్లోనే మీరు పనసకాయ బిర్యానీ చూసుంటే చూడలేదంటే చూసుకోండి. లేదంటే ఈరోజు బ్రాహ్మిన్ స్టైల్ పనసకాయ సాంబార్ చేస్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ ఇట్ విల్ బి సూపర్ యమ్మీ అన్నమాట. ఈరోజు మా వీడియో ఏంటంటే బ్రాహ్మిన్ స్టైల్ పనసకాయ సాంబార్. వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, పనసకాయ ఉంది కదా, ఇది నీట్గా కుక్ అవ్వాలి. అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ ఈసారి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ పనసకాయ ఈసారి మా వినయ్ గారు ఊరు నుంచి వచ్చింది. ఏం చేయాలి అని ఆలోచించి సాంబార్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఈసారి. సో ఇది కుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. అవునా, నిజమా? సో ఆర్ట్ ఏం కాదు, ఏం లేదు, జస్ట్ బాయిల్. నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు, అంటే కుక్ చేసుకోవచ్చు. మీరు నీళ్లు అది వేసి ఒక వెసల్లో పెట్టి, కానీ కొంచెం టైం కన్స్యూమింగ్ కాబట్టి నేను కుక్కర్లో వేసేస్తాను. ఒక 1 or 2 విజిల్స్ సరిపోతుంది. ఇది ఈసారి కొంచెం థిక్గా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, ఇంత థిక్గా ఉంటే బాగుంటుంది. స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 1 గ్లాస్ వాటర్ వేసేసుకుంటాను కుక్కర్లో. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి పింక్ సాల్ట్ వాడతాను. నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ వేసి, నెక్స్ట్ ఇక్కడ చూడండి కొంచెం పసుపు వేస్తున్నాను దీంట్లో. ఈ పసుపు ఏంటో తెలుసా? మా అమ్మ కుట్టిన పసుపు ఇది. సో ఒరిజినల్ అన్నమాట. మా ఇంట్లోనే టర్మరిక్ పెంచాము ఈసారి. సో సంక్రాంతికి తీసి కుట్టి పౌడర్ చేసి టర్మరిక్ చేసాము. సో ఈ పనసకాయ ఏముందో ఇది దీంట్లో వేసేసుకుంటాను ఫస్ట్. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్టే చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది 2 విజిల్స్ అవ్వాలి. సో ఇది క్లోజ్ చేసేస్తాను. ఇలా క్లోజ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది పని. క్విక్గా చేయాలి అంటే ఇలా చేయవచ్చు. మీకు బాగా టైం ఉంది అంటే ఒక వెజల్లో వేసి ఒక 1/2 hour మంచి, ఇదేంటిది, ఇప్పుడు అయింది. ఓకే, ఇది అయిపోయింది. దీనిపైన ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇది ఒకటి అయిపోయింది. ఇది ఇక్కడ కుక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కమ్ హియర్ ప్లీజ్. ఇది మా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇంకొక కుక్కర్లో ఇది తీసుకుంటున్నాను. కందిపప్పు ఒక 1 కప్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ వాష్ చేసేసుకుంటాను. ఇప్పుడు కందిపప్పుని వాష్ చేసేసుకున్నాను. దీంట్లోకి ఇది
అలసందే గింజలు ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. ఇది సోక్ చేసి పెట్టుకున్నాను ఇంతవరకు. సి పనసకాయ అండ్ ఈ గింజలు అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీరే చెప్తారు. మా ఇంట్లో పెంచిన బేబీ టొమాటోస్ని వేస్తున్నాను. ఒక చిన్నది 3 వేస్తున్నాను. సో దీనికి కొన్ని కరివేపాకులు. సి నేను వావ్ సౌండ్ వినపడిందా మీకు? బెంగళూరులో వర్షం వస్తుంది. ఏపీ ఆహా, ఎంత మంచి టైం అంటే వర్షం వస్తుంది, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సాంబార్ వేసుకొని తింటే ఆహా స్వర్గం అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి వర్షం వచ్చినప్పుడు కూడా. సో ఇప్పుడు బ్యాక్ టు ద వీడియో. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఏం ఆయిల్ తెలుసా? ఇది నా ఫేవరెట్, కుకింగ్లో వాడితే అద్భుతంగా ఉంటుంది వంట. ఇది పల్లీల నూనె. ఇది ఒక చిన్న స్పూన్ అనమాట. ఇక్కడ కూడా కొంచెం టర్మరిక్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. ఏ సాంబార్కైనా సరే నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇంగువ అన్నమాట. ఇది వేస్తున్నాను. దట్ ఈస్ ఎస్ఎస్పి స్పెషల్, హోటల్ స్పెషల్ అన్నమాట. సూపర్గా ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బ్రాహ్మిన్ వంట అంటే ఇంగువ ఇస్ కంపల్సరీ. సో ఇది ఎంత వేస్తామో అంత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇదేముందో ఇది కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఇది కూడా 3 విజిల్స్ మంచిగా కుక్ అయిపోతే 2 పనీలు అయిపోతుంది ఒకేసారి. సో ఈ 2 ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సైమిల్టేనియస్లీ. మేము సాంబార్ అంటే సాంబార్ పౌడర్ కావాలి కదా, సాంబార్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. కమ్, ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టాలి. నెక్స్ట్ సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ నేనేం వేసుకుంటున్నానంటే ఒక కప్ ఆఫ్ ధనియా వేసుకుంటున్నాను. ఇంత ధనియాలు వేసుకుంటున్నాను. 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఇంతే. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. సో ఇది ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. నెక్స్ట్ ఏం వేసుకుంటానంటే నెక్స్ట్ ఎండమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నేను ఇంత వాడుతున్నాను. ఇప్పుడు ఎండమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. ఒక విజిల్ అయిపోయింది. మిరపకాయలు ఘాటు. కెమెరామెన్ డోంట్ షేక్ ద కెమెరా. ఇంకొక ఇప్పుడు మిరపకాయలు అయిపోయింది, ఎండ మిరపకాయలు. ఇప్పుడు ఇంత మేతి సీడ్స్, మెంతులు వేసుకుంటున్నాను ఇక్కడ. ఇంతే సరిపోతుంది. నేను ఒక 4 మెంబర్స్కి సరిపోయేటట్టు సాంబార్ చేస్తున్నాను. కాలింది కదా కొంచెం, అయిపోయింది. నో ప్రాబ్లం. ఇదన్నీ వంట చేసే ఉమెన్కి తెలిసే ఉంటుంది మా కష్టాలు, అంతే కదండి. ఎన్నో కట్స్, ఎన్నో బర్న్స్. ఓ నో. ఏం వేసుకుంటున్నానంటే శనగపప్పు, మినగపప్పు 2 ఒకేసారి వేసేసుకుంటాను, లేదంటే టైం ఎక్కువ పడుతుంది. సో మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఎన్ని వర్క్ అవుతుంది. మీరు ఎలా చేసినా సూపర్గా వస్తుంది సాంబార్. నన్ను ట్రస్ట్ చేయండి అందరూ, అంతే. ఈరోజు పనసకాయ సాంబార్ చేసి మా ఆయన్ని కూర్చోపెట్టి మంచిగా భోజనం పెడతాను. చూడండి మీరందరూ. శనగపప్పు, మినగపప్పు 2 వేసేసుకుంటున్నాను ఒకేసారి. ఇది అయిపోయింది, సరిపోతుంది. ఇది ఆఫ్ చేసేసాను. అంటే పనసకాయ కుక్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. సో ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే పౌడర్కి ఏమేమి అవసరం ఉందో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయినట్టే. ఇంకా ఇక్కడ ఏమంటారు,
పప్పు ఒకటి కుక్ అయిపోతే అది కూడా రెడీ అయిపోయినట్టే. వీడియోలో మీకు చాలాసేపు కనపడుతుంది, కానీ ఇది రెడీ చేయడానికి ఒక 20 మినిట్స్, అంటే సాంబార్ పౌడర్ రెడీ ఉంటే 20 మినిట్స్ లోపల ఈ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఈ దుకాన్ క్లోజ్. సో ఇది మొత్తం కూల్ అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఆరింది. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం సింపుల్గా. సో సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ముక్కులో వెళ్ళింది ఘాటు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రెడీ అయిపోయింది మన సాంబార్ పౌడరు. ఇప్పుడు సాంబార్ చేసేద్దాం క్విక్గా. ఇప్పుడు ఫ్రెష్గా పౌడర్ చేసుకున్నాం కదా, ఇది ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 2 3 4. ఓకే, నెక్స్ట్ కోకోనట్. ఇది కూడా సూపర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ సాంబార్లో. సో కోకోనట్ కూడా వేసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టామరిండ్ కూడా వేసుకుంటాను. నేను ఎక్కువ వేస్ట్ చేయను, ఇది పల్ప్ కూడా వేసేసుకుంటాను. ఎనీహౌ గ్రైండ్ అయిపోతుంది కదా, సో ప్రాబ్లం ఉండదు. సో ఇది అయిపోయింది. నేను దీనికే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను సాంబార్ దాంట్లో. సో ఎంత అక్కడ కూడా సాల్ట్ వేసాము, సో జాగ్రత్తగా చూసి అకార్డింగ్ టు ద టేస్ట్ సాల్ట్ వాడాలి. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం, ఓకేనా. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది, అంటే మసాలా ఏముందో అది రెడీ అయిపోయింది. ఇక్కడ కుక్కర్ కూడా కూల్ అయింది. ఇక్కడ చూడండి మంచిగా కుక్ అయింది. ఇది టెస్ట్ చేయాలంటే ఎలా ఉడికిందో చూడండి, మెత్తగా అయింది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట, సూపర్. నెక్స్ట్ ఇది ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేస్తాను, ఎందుకు అంటే సాంబార్ బాగా బాయిల్ అవ్వాలి అందుకే. సో దీంట్లో ఈ కుక్ అయినవన్నీ దీంట్లో వేసేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి పప్పు కూడా బాగా ఉడికింది. ఇది కూడా ఈ సాంబార్ దాంట్లో వేసేసుకుందాం, సింపుల్ ఇంతే. నెక్స్ట్ దీనికి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేస్తాం. బాగా యాడ్ చేసి దీంట్లో ఇప్పుడు వాటర్ వేయాలి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఆ లోపల నేను ఏం చేస్తానో తెలుసా, వేడి అన్నం అన్నాను కదా, సో కుక్కర్ పెట్టేసి అన్నం చేసేస్తాను. నేను చేయను, అదే అవుతుంది. అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టేస్తే డన్, కుకింగ్ ఈజ్ డన్. నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మా సాంబార్లో బెల్లం. ఈ బెల్లంని ఒక 3 స్పూన్స్ వేసేస్తా. గుమగుమలాడుతూ ఉంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి నేను చెప్తాను, మా ఆయన చెప్తారు, ఇంకా తెలీదు. మా ఆయన వీడియోలో కనపడారంట, నేనే తిని నేనే చెప్పుకోవాలంట. అది కూడా బిహైండ్ ద కెమెరా చెప్తున్నారు. ఆయన ఈరోజు అస్సలు కనపడను నేను వీడియోలో, నేను ఈరోజు గ్రూమ్ అవ్వలేదంట ఆయన. సో నేనే తినుకోవాలంటే, నేనే మీకు టేస్ట్ చెప్పాలంట. చూస్తాను, ఆయన రాలేదంటే నేనే తిని చెప్తాను, ఓకేనా. ఎస్, ఇక్కడ చూడండి మా సాంబార్ రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక మ్యాజిక్ చేయాలి ఈ సాంబార్కి, ఇంకా బాగుండాలి అంటే. అదేంటో తెలుసా, తాలింపు. నేను పర్సనలీ తాలింపుని లాస్ట్లో వాడతాను. ఎందుకు అంటే ఈ సాంబార్కి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏం వేస్తానంటే ఆన్ చేసుకుంటాను, ఆయిల్ వేస్తున్నాను.
ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ ఉంది. ఇప్పుడు కొంచెం ఆవాలు. చెప్పాను కదా, ఈ నూనె పల్లీల నూనె టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఈ సమ్మర్లో వంట చేయడం ఎంత కష్టం కదా. ఆడాళ్ళు మీకు జోహార్లు. చెమటలు కారిపోయి, కానీ ఉప్పుగా ఏమి ఉండదు. ఎండమిరపకాయలు, అంత కరివేపాకు. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అంత ఇంగువ. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అరోమా ఏంటి అంటే. ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది, ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది, మా వంట టోటల్లీ రెడీ అయిపోయింది. వినయ్ తినవా ప్లీజ్? నేనే తినాలా? సరే, నేనే తిని చెప్తాను మీ అందరికీ. ఓకే, ఆయన పర్సనల్గా ప్రైవేట్గా కూర్చొని తింటారంట. ఫేవరెట్ గీ వేసుకుంటున్నాను. అంత అన్నం పెట్టుకున్నాను. ఇంకా ఈ సాంబార్ వేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఈ పనసకాయ సాంబార్ అంటే చాలా ఇష్టం. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా అద్భుతంగా తింటాను. సో ఈరోజు I'm going to taste this. నోట్లో నీరు ఊరుతుంది. వినయ్ తింటావా? ఇప్పుడు నేను తింటాను. మా ఆయనకే ఫస్ట్ ముద్ద పెట్టాను. సూపర్. ఈరోజు ఒక ముద్ద ఎక్కువనే వెళ్తుంది, ఎందుకంటే నా ఫేవరెట్ అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు తింటున్నాను. అప్పా, వేడిగా తినలేను, కానీ సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. అలాగే మా పనసకాయ సాంబార్ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ వీడియో వాచ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే హ్యాపీ హర్షిత యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఐఎమ్ బిజీ ఈటింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.